హాయ్ ఫ్రెండ్స్, మీ ఛానల్లో కూడా ఈ విధంగా కమ్యూనిటీ పోల్ అయితే పెట్టాలనుకుంటున్నారా? అయితే మీ ఛానల్లో ఒక 600 మంది సబ్స్క్రైబర్స్ కానీ వస్తే మీ ఛానల్లో కూడా ఈ విధంగా అయితే ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు దానికోసంగా మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా ఎలా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి అని మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరైతే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక అక్కడ ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, ఆ ప్లస్ సింబల్ దగ్గర అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. లాస్ట్ ఉంది కదా క్రియేట్ ఏ పోస్ట్ దగ్గర అయితే మరలా క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడైతే మీరు ఏం చేస్తారంటే మీకు ప్రతిదీ యారో మార్క్ పెట్టి చూపిస్తున్నాను కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మరలా అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరలా ఏ టెక్స్ట్ అని ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనం ఏదైతే అంటే ఈ విధంగా వస్తుందన్నమాట. మీరైతే ఎంటర్ చేస్తున్నాను నేనైతే చూడండి. అంటే మీరు ఏ మొబైల్ అనేది వాడుతున్నారంటే ఏ విధంగా పెట్టాలి నేను ఎంటర్ అయితే చేస్తున్నాను చూడండి. అలానే ఈ విధంగా ఎంటర్ చేసుకున్నాక యాడ్ ఆప్షన్ అని ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక అక్కడ యాపిల్ అంటే మీరు వాడుతున్న మొబైల్ పేరు ఏమిటి అని అడిగాను కదా, యాపిల్ అనేది టైప్ చేసాం. మరలా సెకండ్ ఆప్షన్ యాడ్ ఆప్షన్ దగ్గర అక్కడ కూడా సామ్సంగ్ అంటే మళ్ళీ యాడ్ ఆప్షన్స్ అలా క్లిక్ చేస్తుంటే మనకైతే ఒక 5 ఆప్షన్లు అనేవి అయితే వస్తాయి అన్నమాట. ఈ విధంగా అయితే మనం 5 ఆప్షన్లు అయితే క్రియేట్ అనేది చేసుకున్నాక మీకైతే అంటే ఇప్పుడైనా మీరు ఆ పోస్ట్ చేసేస్తే వెళ్ళిపోద్ది అనమాట వేరే వాళ్ళకి. లేదనుకుంటే అక్కడ పబ్లిక్ కనపడుతుంది కదా, ఆ పబ్లిక్ దగ్గర కానీ క్లిక్ చేశారంటే టైమర్ అంటే మీరు ఏ టైం అయితే సెట్ చేయాలి, ఈ పోస్ట్ అనేది కమ్యూనిటీ పోస్ట్ అనేది ఏ టైంకి వెళ్ళాలి, మన మొబైల్ నుంచి ఏ విధంగా యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ అవ్వాలి అనేసి మీరు టైమింగ్స్ అయితే కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఏ టైం అయినా ఇచ్చుకోవచ్చు. నేను వరకు మీకు శాంపిల్ అయితే చేసి చెప్తున్నాను అనమాట. మీరంతా టైమర్ అంతా సెట్ చేసుకున్నాక ఓకే బటన్ దగ్గర క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఈ విధంగా కానీ బ్యాక్ వచ్చేసారంటే పైన పోస్ట్ అని కనపడుతుంది కదా అక్కడైతే క్లిక్ చేశారంటే ఈ పోస్ట్ అనేది మన ఛానల్ నుంచి అయితే అప్లోడ్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది. మీరు అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ కింద లైబ్రరీ అని కనపడుతుంది కదా అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు పైన మీ లోగో కనపడుతుంది, యూట్యూబ్ లోగో, అక్కడైతే క్లిక్ చేసుకుని ఉంటాం మీ అకౌంట్ ఎవరి ఛానల్ దగ్గర అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మీరేం చేస్తారంటే హోము, వీడియోస్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ అని ఉంది కదా ఆ కమ్యూనిటీ దగ్గర అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇందాక పెట్టాం కదా మీరు వాడుతున్న మొబైల్ పేరు ఏమిటని, యాపిల్, సామ్సంగ్ ఇలా వచ్చింది కదా. వద్దు నాకు ఈ పోస్ట్ వద్దు అనుకుంటే మీకు రైట్ సైడ్ 3 యారో మార్క్స్ కనపడుతున్నాయి కదా అక్కడ కానీ క్లిక్ చేశారంటే మరలా ఇదైతే డిలీట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా డిలీట్ అనే ఆప్షన్ వస్తున్నాడు. మీరు అక్కడ డిలీట్ కానీ క్లిక్ చేశారంటే మీకు పక్కనే మరలా ఈ విధంగా డిలీట్ పోస్ట్ అంటే తీసేయండి, డిలీట్ కానీ చేశారంటే డిలీట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.